తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. కొడంగల్ లగ్గిచెర్ల ఘటనకి సంబంధించినటువంటి విషయంలో జరుగుతుంది వివాదం. ఇది హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఢిల్లీ ఈడీ వరకు చేరినటువంటి పరిస్థితి. వరుసగా కేటీఆర్ ఢిల్లీ వెళ్తా ఉన్నారు, దీనిపైన ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడొచ్చినటువంటి సిచ్యువేషన్. ఈరోజు బీఆర్ఎస్ ఈడీకి కంప్లైంట్ చేసింది. లగ్గిచెర్ల ఘటనలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీకి మ్యాక్స్ బియాన్ అనేటువంటి కంపెనీకి అప్పజెప్పబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఇదంతా కుట్ర చేస్తూ ఉన్నారు. అక్కడ సాధారణ గిరిజన రైతులను మోసం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు, ఏంటి వాళ్ళు ఈడీ వరకు వెళ్ళారు? బీఆర్ఎస్లకు వాళ్ళకు అదే 10 సంవత్సరాలు ఏదైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి అధికారం పోయేసరికి వాళ్ళకి ఎక్కడ కూడా ఇదైతే లేదు. మళ్ళీ ఏ విధంగా గవర్నమెంట్ని బదలాం చేయాలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు అల్లుడు సత్యనారాయణ రెడ్డి అంటే మేము లగచెర్ల కాడ ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ చేసిన తర్వాత టీఎస్ఐఐసిస్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చేసుకున్న తర్వాత అప్పుడు ఎవరికి ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఏది లేదు. ఇప్పటికే మనం ల్యాండ్ యాక్విజిషన్ అది పబ్లిక్ హియరింగ్ అవుతుంటే మొన్న ఇష్యూ అయిపోయింది. ఆడ లగచెర్లలో 1000 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఆడ 600 ఎకరాలు ఉంది. 400-500 ఎకరాలు తీసుకోవడానికి పోతుంటే కొంతమందికి రైతులకు ఇష్టం లేదు, కొంతమందికి ఇష్టం ఉన్నది. ఇష్టం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. అది చేయడానికి దాంట్లో పబ్లిక్ హియరింగ్ చేయడానికి పోతేనే ఒక జిల్లా మేజిస్ట్రేట్ని ఒక కుట్రపూరితమైనటువంటి ఇది చేసి ఆడ వాళ్ళని దెబ్బలు తినడం, వాళ్ళని చంపేయడానికి కూడా తయారు చేసిండ్రు. అక్కడ సక్సెస్ కాలేరు. మళ్ళీ అక్కడ మాకు సానుభూతి రాలేదు. మళ్ళీ ఢిల్లీకి పోయి ఈరోజు మోదీ గారు కానీ అమిత్ షా గారు మెప్పు పొందాలా. ఆడికి పోయి రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని తిరితేనే వాళ్ళతో మొప్పి పొందుతారు. దానికి లబ్ధి పొందాలి. కాంగ్రెస్కు నష్టం చేయాలా, బీజేపీకి లాభం చేయాలంటే ఈరోజు ఢిల్లీ వేదిక చేసుకున్నాడు కేటీఆర్ గారు. ఢిల్లీ వేదిక చేసుకొని రాహుల్ గాంధీ గారిని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఆడ పోయి తిట్టడం జరిగేసింది. రైతులను, దళితులను మోసం చేసిండ్రు, గిరిజనులను మోసం చేసిరని చెప్పి. వాస్తవంగా లగచెర్లలో ఏదైతే 20 మందిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన దాంట్లో 12 మంది బీసీలు ఉన్నారు. దాంట్లో 2 రెడ్డిలు ఉన్నారు. దాంట్లో 2 ఎస్సీలు ఉన్నారు. 6 మంది మాత్రమే గిరిజనులు ఉన్నారు. వీళ్ళందరూ నిడిచిపెట్టి కేసీఆర్ గారు ఆ ఎస్టీలను ఒక్కరిని వీళ్ళకే ఇది జరిగిందని చెప్పి వీళ్ళ లేనిపోని అబండాలేసి మసిబూసి మారడిగాయ చేసి బట్టగాల్చి మీనేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలను అదే విధంగా మోసం చేసిండ్రు. ఈరోజు లేక వికారాబాద్ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది. గౌరవ సీఎం గారు మనం ఆ జిల్లా వాసి అయ్యిండు. ఆ వికారాబాద్ జిల్లా డెవలప్ అవుతుంటే వీళ్ళు ఈరోజు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తూ ఉంటే, ఒక మెడికల్ హబ్గా ఒక మెడికల్ కాలేజ్ వస్తూ ఉంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తూ ఉంటే, ఈరోజు మా వికారాబాద్ తాండూరు నియోజకవర్గంలో రోడ్లు అస్తవ్యస్తంగా అయినాయి. కానీ ఫార్మా వర్క్ వచ్చేసరికి ముఖ్యమంత్రి బావమరిది మొన్నటిదాకా ఇష్యూ కాంట్రాక్ట్లు అప్పచెప్పారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అల్లుడు మ్యాక్స్ బియాన్ అనేటువంటి కంపెనీ ఎందుకు తెరపైకి వస్తూ ఉన్నాయి? నిజంగా దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళు. 21 లక్షల షేర్లు, తర్వాత 12 లక్షల షేర్లు వాళ్ళకు ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నారనేటువంటిది ప్రధాన ఆరోపణ. రీసెంట్గా ఒక హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి వాళ్ళ హాస్పిటల్ వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాడు అనేటువంటి. గతంలో అమృత్ 2 అని చెప్పి ఇంతకుముందు సుజిత్ రెడ్డి అని చెప్పి బావమరిది అని చెప్పి ఇంతకుముందు ఢిల్లీలో కూడా పోయి కంప్లైంట్ చేస్తానని చెప్పిండు కేటీఆర్ గారు. అది తెలుసు. సుజిత్ రెడ్డి అనేది ఉపేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అల్లుడు సుజన్ రెడ్డి గారు. ఈరోజు కాంట్రాక్ట్ చేస్తలేడు సుజన్ రెడ్డి గారు, ముందు నుంచే కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. అమృత్ 2 అనేది కూడా ఇంతకుముందు అప్పుడు టెండర్స్ అలాట్మెంట్ అయినాయి. అది ఒకసారి కేటీఆర్ గారు తెలుసుకోవాలా. తెలుసుకుంది ఏదో ఆయనకు ఏంది తెలిసింది కొద్దిగా తెలియకనా కానీ ఏదో ఒకటి బసి ఊసి బట్టగాల్చి మీనేసే ప్రయత్నమే కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సీఎం గారు అల్లుడి మీద లేనిపోని నిందలేస్తూ ఉన్నాడు. మ్యాక్స్ బియాన్ అనే కంపెనీ పేరు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ ఈడీ కంపెనీ. మ్యాక్స్ అనేది ఉండొచ్చు, దాంట్లో షేర్లు ఉండొచ్చు. షేర్లు ఉండడంలో తప్పేమున్నది? ఆ కంపెనీకే కట్టబెట్టబోతా ఉన్నారు. ఎందుకు అట్లా అనుకుంటాడు? దాంట్లో ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషనే కాలేదు. ఒకటే కంపెనీ మొత్తం 1000 ఎకరాల్లో ఈ కంపెనీ చేయలేదు కదా. డిఫరెంట్ ఎన్నో కంపెనీస్ రావచ్చు. కేటీఆర్ ఒక కంపెనీ పంపని చెప్పు, సొంత వాళ్ళ మనిషిని ఒకటి పంపించమని ఇవ్వడానికి రెడీ ఉంది గవర్నమెంట్. కేసీఆర్ గారు ఎవరిని ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపించినా కానీ ఈరోజు లగచెర్ల ఫార్మా కంపెనీలో ఫార్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అలాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు తెలంగాణలో ఫార్మా అదొక్కటే చేస్తలేము. ఈరోజు పోలేపల్లి సెజ్జర్ ఉంది. ఎంతోమంది డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఆ కంపెనీస్ పెట్టినాయి. ఈరోజు ఎందుకు సత్యనారాయణ రెడ్డి కూడా ఎందుకు పెట్టొద్దు? ఒకవేళ ఇన్ కేస్ ఎందుకు పెట్టొద్దు? ఎవరైనా కేటీఆర్ వాళ్ళ మనుషులు కూడా ఇలా కేటీఆర్ వస్తే కూడా అక్కడ ల్యాండ్ అలాట్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఓకే ఉంది. కానీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు, రైతులు అరెస్ట్ అయ్యారు, దాడి ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళ గ్రామస్తులు అరెస్ట్ అయ్యారు. మీరు క్లెయిమ్ చేస్తున్నట్టుగా సురేషే మెయిన్ దీని కుట్రదారు, పాత్రదారు అనేటువంటిది. సురేష్ని ఎందుకు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది? ఎందుకు ఫెయిల్ అయింది? సురేష్ అనేది జర్నల్గా ఇన్సిడెంట్లో వచ్చినటువంటి వ్యక్తి కాడైనా ఒక ప్లాన్తో ఒక నెల నుంచి ఆడ ప్లాన్ చేసుకుని ఉన్నాడు. ఏ విధంగా అటాక్ చేయాలా, అక్కడ వచ్చినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ని ఎట్లా హత్య చేయాలా, అక్కడ ఉన్నటువంటి కడా అధికారిని ఏ విధంగా అయితే కడా అధికారిని హత్య చేయాలి, వాళ్ళని చంపి ఆయన ఏ విధంగా మళ్ళీ ఎస్కేప్ కావాలా, ఏ విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు ముందు నుంచే.
ఓ ప్లాన్ చేసుకున్నాడు కనుక ఈరోజు అతి త్వరలో దొరకలేకపోతున్నాడు. కలెక్టర్ చెప్తా ఉన్నారు మనోహర్ రెడ్డి గారు, నా మీద ఇలాంటి దాడి జరగలేదని కలెక్టర్ చెప్తా ఉన్నారు. అంటే మనం వైరల్ చూసినాం కదా, దాడి ఏ విధంగా జరిగింది, రాళ్ళు తీసుకుని ఏ విధంగా కొట్టినరో మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి కదా, మనం అందరం చూసినాం కదా. ఈ విధంగా వాళ్ళు చేసిండ్రు, వాళ్ళని కలెక్టర్లను కొట్టడానికి పోయిన మనం చూసినాం. కడా వెంకరెడ్డి గారిని ఏ విధంగా కొట్టారో చూస్తున్నాం మనమంతా. ఇప్పటికి హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన చెవు వినిపిస్తలేదు, ఇప్పటికీ మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది. వీళ్ళందరిపైన దాడి జరిగింది కదా, ఇదంతా వాస్తవం కదా. ఎప్పటిలోగా మరి సురేష్ పోలీస్ నిఘా రాడార్లో ఉన్నారా? ఇంకా ఉంటే ఎక్కడున్నారు? ఎవరైనా చట్టంకు ఎవ్వరు చుట్టాలు గారు, ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకపోతుంది. ఎంతటి వారినైనా తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. లాస్ట్ బండా ప్రకాష్తో మాట్లాడనటువంటిది మీ ఎమ్మెల్యే క్లెయిమ్ చేశారు. బండా ప్రకాష్తో మాట్లాడిన తర్వాత కనీసం ఆ ట్రేస్ అవుట్ చేస్తాం, జనరల్ చాలా ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది, ట్రేస్ అవుట్ చేస్తారు ఏ లొకేషన్ నుంచి మాట్లాడారు, ఇంకోరెవరితో మాట్లాడే అదే నెంబర్ నుంచి అని ఎందుకు ఇంకా పట్టుకోలేకపోతాం? అంటే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చెప్పని కూడా ఉంటాయి, అంది కూడా ఎందుకు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అతి త్వరలో సురేష్ బయట అవ్వడానికి, సురేష్ దొరికిన తర్వాత అన్ని విషయాలు దొరుకుతాయి. ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది, ఎవరు అతను దాపెట్టిందో తెలుస్తారు, ఎవరి కంట్రోల్లో అతను ఉన్నాడో తెలుస్తుంది, మొత్తం తెలిసిపోతుంది. ఈ రోజు రేపు 2 రోజుల్లో తెలిసిపోతుంది. రైట్. ఇది సురేష్ దొరికితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయనేటువంటిది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కేవలం అక్కడ నిర్ణయం ఇంకా తీసుకోలేదు, ఎవరి భూమి సేకరించలేదు, ఒకరికర కూడా కేవలం సర్వే చేస్తూ ఉన్నారు, విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏ కంపెనీకి కేటాయించక ముందుకే బీఆర్ఎస్ కావాలని ఆరోపణలు చేస్తూ ఉంది, కాంగ్రెస్ పైనటువంటి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు మనోహర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.